నమస్తే, వెల్కమ్ టు హెల్తీ లైఫ్. హైదరాబాద్లో గత 12 సంవత్సరాలుగా విజయవంతంగా పైల్స్కు అండ్ లేజర్ చికిత్స అందిస్తున్న స్పెషలైజ్డ్ క్లినిక్ స్టాప్ పైల్స్. FDA ఆమోదంతో ఫైల్స్ కొరకు అలాగే లేజర్ చికిత్సకు ప్రారంభించిన మొట్టమొదటి హెల్త్ కేర్ సెంటర్. ఇతర విధానాలతో పోలిస్తే సత్వరంగా నయం చేసే చికిత్సను అందించే ఏకైక సంస్థ స్టాప్ పైల్స్ క్లినిక్. పైల్స్కి సంబంధించి మీలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే స్క్రీన్ పై స్కూల్లో నెంబర్కి కాల్ చేయండి. ఇలా వీటికి సంబంధించి వివరాలు అలాగే సహాయాలు కావాలి అనుకుంటే మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ వెంకటరమణ గారు ఉన్నారు. హలో అండి. అసలు పైల్స్ అంటే ఏంటి, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? పైల్స్ అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ని మనం పైల్స్ అంటాము. దానికి గల కారణాలు ఏంటంటే మామూలుగా లో ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల మలబద్ధకం రావడంతో మనం దాన్ని కాన్స్టిపేషన్ అంటాము. ఇంకా సెడెంటరీ లైఫ్ ఉండడము, ఎక్కువసేపు కూర్చోవడము, ఎక్కువసేపు నిలబడిన వాళ్ళకి, లో ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి, లో వాటర్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళకి ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అసలు అంటే స్టార్టింగ్ పైల్స్ని గుర్తించడం ఎలా? పైల్స్ని గుర్తించడం ఎలా అంటే దీంట్లో బాటంలో 3 ఉంటాయండి: పైల్స్, ఫిజర్స్, ఫిస్చులా. పైల్స్ అంటే మనకి బ్లీడింగ్తో ప్రజెంట్ అవ్వడం, ఎక్కువ బ్లీడింగే ఉండడం. దట్ ఈజ్ ఆల్సో పెయిన్లెస్ బ్లీడింగ్ అంటాం. నొప్పి ఏమీ ఉండదు, ఓన్లీ రక్తం రావడం మాత్రమే. మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం పడడం, దాంతోపాటు మ్యూకస్ డిశ్చార్జ్ ఉండొచ్చు. దాని తర్వాత మోషన్కి వెళ్ళిన తర్వాత ఇచ్చింగ్ ఉండొచ్చు. ఎక్కువ బ్లీడింగ్ మాత్రమే మనం ఎక్కువ చూస్తాం ఈ పైల్స్లో. ఫిజర్లో అయితే మనకి పేషెంట్ సివియర్ పెయిన్తో ప్రజెంట్ అవుతాడండి. మోషన్కి వెళ్ళిన వెంటనే పేషెంట్కి హాట్ స్టూల్స్ రావడంతో సివియర్ పెయిన్ రావడము, దాని తర్వాత మోషన్ అయిపోయిన తర్వాత కూడా తనకి బాగా ఇచ్చింగ్ రావడము, మంట ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఫిషర్ అంటాము. ఫిష్యులా అంటే మలద్వారం పక్కనే ఒక చిన్న హోల్ ఫామ్ అయిపోయి ఆ హోల్ నుంచి మనకు పస్ డిశ్చార్జ్ రావడం, ఆ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి లోపల పైన పేగుకి ఇంటర్నల్ ఓపెనింగ్ ద్వారా మనకు పస్ డిశ్చార్జ్ అనేది ఇంటర్నల్ ఓపెనింగ్ నుంచి ఎక్స్టర్నల్ ఓపెనింగ్కి పస్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుందండి. అలాగే పైల్స్కి సత్వరంగా ఏమైనా అంటే మొత్తానికి అరికట్టే విధంగా ఏమైనా చర్యలు ఉన్నాయంటారు? ఉన్నాయండి. పైల్స్లో యాక్చువల్గా మనము 4 గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1 వచ్చేసి జస్ట్ బ్లీడింగ్ మాత్రమే ఉంటుంది. గ్రేడ్ 2లో పైల్ మాస్ బయటికి వచ్చి అదంతకది లోపలికి వెళ్ళిపోవడం. గ్రేడ్ 3లో పైల్ మాస్ బయటికి వచ్చిన తర్వాత ప్రెషర్ పెట్టడం వల్ల లోపలికి వెళ్తుంది అనమాట. గ్రేడ్ 4 అయితే ప్రొలాప్స్డ్ పైల్స్ అంటాము, ఆర్ థ్రాంబోజ్డ్ పైల్స్ అంటాం. వాటిని బయటికి వచ్చిన తర్వాత అలాగే ఉండిపోవడం అనమాట. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్లో మనము మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనకి క్యూర్ అయిపోతుంది. వెన్ ఎంటర్ ఇన్ టు ద గ్రేడ్ 3, గ్రేడ్ 4లకి ఎంటర్ అయినప్పుడే మనము దానికి ప్రొసీజర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు అంటారా? ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా హై ఫైబర్ డైట్లో మంచి ఆహారము, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ వీట్, ఓట్స్, ఫైబర్ డైట్ ఎక్కువ కంటెంట్ ఉన్న వాటిని తినడం వల్ల మనకి నెక్స్ట్ వచ్చే ఛాన్స్ లేదనమాట. అలా కాకుండా మళ్ళీ లో ఫైబర్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ఫుడ్ డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటే గన పేషెంట్కి నెక్స్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. అంటే దీనికి సంబంధించి పర్టికులర్గా ఒక ఫుడ్ తీసుకోవాలి అదండి. అంటే మసాలాలు తక్కువ తినడము, వాటర్ ఎక్కువ తాగాలండి. వాటర్ ఎక్కువ తాగాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, దాని తర్వాత ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. ఓట్స్లో హై ఫైబర్ ఉంటుంది, బ్రౌన్ రైస్లో హై ఫైబర్ ఉంటుంది. అలాగే తీసుకుంటే దంపుడు బియ్యం అంటాం కదా, దంపుడు బియ్యం కూడా తింటే బాగుంటుంది. పాలిష్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తింటే బెటరు. హోల్ వీట్ కూడా తింటే కనుక మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ వచ్చి స్టూల్ని సాఫ్టెన్ చేసి హాట్ స్టూల్స్ రాకుండా, కాన్స్టిపేషన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ పైల్స్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దానివల్ల యూజెస్ ఏంటి, అన్యూజెస్ ఏంటి? ద కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే నార్మల్ ఓపెన్ సర్జరీ అండి. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని కుట్టు వేసి కట్ చేయడము, ఎక్కువ పెయిన్ ఉండడము అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ లేజర్ వల్ల ఉపయోగం ఏంటంటే నో కటింగ్, నో నైఫ్ ఈజ్ యూస్డ్. నైఫ్ యూజ్ చేయము, కటింగ్ చేయము, సూచరు వేయము. దాంతోపాటు డే కేర్ ప్రొసీజర్ అనమాట. ఈరోజు మార్నింగ్ వచ్చారనుకోండి, ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. పెయిన్ కూడా చాలా మినిమల్ పెయిన్ ఉంటుంది, అసలు పెయిన్ కూడా ఉండదు. అలాగే మరి ఫైల్స్ని ఎలా నియంత్రించవచ్చు అంటారు? అంటే దీనికి సంబంధించి ఇంకా ఏదైనా నియంత్రణకి అదేనండి, మన ఫుడ్ హ్యాబిట్స్ని, లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవాలి. హై ఫైబర్ డైట్ తీసుకోవడం వల్లనే దీనికి సమస్యకి మన పరిష్కారం ఉంటుంది. దాంతోపాటు రోజు ఎక్కువ వాటర్ తాగడము, హై ఫైబర్ డైట్ తీసుకోవడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ బాగా తీసుకుంటే మనకి దీన్ని అరికట్టచ్చు. అదే మీరు చెప్తున్నారు కదా, అంటే దాన్ని బట్టి ఎన్ని రోజులు, అంటే దీనికి ఇన్ని రోజులు తీసుకుంటే ఫైల్స్ని అరికట్టొచ్చు, అలా పర్టికులర్ టైం ఉంది అంటారా? మన లైఫ్ లాంగ్ కూడా లేదండి.
అంటే ప్రతిరోజు కొంచెం ఫైబర్ డైట్ 30% ఆఫ్ ద ఫైబర్ డైట్ మనము డైలీ ఫుడ్లో తీసుకోవాలి. అప్పుడు మనం నార్మల్గా ఉంటాం. అట్లా 100% అని కాదు, మినిమం 30% ఆఫ్ ఫైబర్ డైట్ తీసుకుంటే మనము నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండదు. ఓకే, మరి ఈ చికిత్సకి ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అంటారు? నార్మల్లీ అండి లేజర్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మార్నింగ్ వాకిన్ 11 o'clock వచ్చేసి ఈవినింగ్ 3 o'clockకి 4 o'clockకి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 1 day సరిపోతుందండి రెస్ట్. అండ్ నెక్స్ట్ డేనే మీరు నార్మల్ యాక్టివిటీస్కి డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండి. అంటే ఈ పైల్స్ సంబంధించి ఏ వయసు వాళ్ళు దీనికి చికిత్స వయస్సుతో అనేది సంబంధం లేకుండా వస్తుందండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు. చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం అనమాట. నార్మల్గా చిన్నపిల్లల్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాము. అలాగే అది కూడా పైల్స్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నప్పుడు, గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ మటుకు ఫిషర్ చూస్తుంటామండి. ఫిషర్ సివియర్ పెయిన్తో ప్రజెంట్ అవ్వడము, మోషన్ వెళ్ళిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉండము, ఇవన్నీ మనము ఈ ఫిషర్లో చూస్తామండి యంగర్ ఏజ్లో. ఎల్డర్లీ ఏజ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మలబద్ధకం ద్వారా హార్డ్ స్టూల్స్ ఫామ్ అయిపోయి వాళ్ళకు పైల్స్ రావడం అనేవి బయటికి రావడం అనేది గ్రేడ్ 3 గ్రేడ్ 4లో మనము వాళ్ళని చూస్తుంటాం. అదే సాధారణంగా ఈ సమస్య వయస్సుతో వస్తుందా, అలాగే ఎలాంటి సందర్భాల్లో ఇది ఎక్కువ మందికి వస్తుంటుంది? బేసిక్గా కొందరు ఏంటంటే మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ స్ట్రెయినింగ్ అవ్వడము, లేకపోతే కనుక వాళ్ళు హై ఫైబర్ డైట్ తీసుకోకపోవడం వల్ల, లో ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల మలబద్ధకం ఎక్కువ ఉండడంతో 3 రోజులకి 4 రోజులకి వెళ్ళవడము, స్ట్రెయిన్ అవ్వడము, అలా కాన్స్టిపేషన్ ఉండడం వాళ్ళకి ఈ సమస్య ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అంటే దీనికి మెయిన్గా అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, సెడేటరీ లైఫ్, వీటితోనే మనకి మెయిన్గా ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుందండి. జంక్ ఫుడ్ తినడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. ఓకే, మనకి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అవునండి, నమస్తే నాగేంద్ర బాబు గారు. హలో, కొంచెం పైల్స్కి సంబంధించిందండి. హలో, డాక్టర్ గారు మాట్లాడతారు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడండి. ఏం పేరమ్మా? నాగేంద్ర బాబు. హలో, ఓకే. అలాగే మళ్ళీ పైల్స్ నిర్లక్ష్యం వల్ల కలిగే పరిణామాలు ఏమై ఉండొచ్చు? పైల్ నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రేడ్ 4లో ల్యాండ్ అవుతారండి. గ్రేడ్ 4లో ల్యాండ్ అయిన తర్వాత పైల్స్ అలాగే బయట ఉండిపోవడం, దానివల్ల ఎక్కువ బ్లీడింగ్ రావడం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడంతో మనకి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి. బ్లడ్ లాస్ అనేది ఎక్కువ జరిగి అనీమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మన కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి. మేడం డాక్టర్ మాట్లాడు మేడం. అదే, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒకసారి మాట్లాడండి. మేడం ఫిషర్ ఉంది సార్. చెప్పండి, ఏం పేరండి మీ పేరు? సార్ డేవిడ్ కుమార్ సార్. డేవిడ్ కుమార్ గారు చెప్పండి. డేవిడ్ కుమార్ గారు, సార్ ఈ ఫిషర్ ఉంది సార్, ఇది 1 week నుంచి ఫిషర్ అన్నారు. అది ఇది ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా డాక్టర్ పోయినా కానీ మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోలేదు సార్. ఎన్ని రోజుల నుంచి మీరు బాధపడుతున్నారండి ఈ సమస్యతో? సార్ 1 week నుంచి బాధపడుతున్నాం సార్. 1 week నుంచి నొప్పి, మోషన్కి వెళ్ళినప్పుడు బాగా నొప్పి వస్తుందండి? అవును సార్, మోషన్కి వెళ్ళినప్పుడు బాగా నొప్పి వస్తుంది. మోషన్ తర్వాత ఒక 20 నిమిషాలు అట్లా సార్. పెయిన్ ఉంటుంది, మంట కూడా ఉంటుందండి? సార్ దీన్ని అక్యూట్ ఫీచర్ అంటామండి. దీనికి ఫస్ట్ మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి. మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గనప్పుడు అప్పుడు మీరు దానికి సంబంధించి స్పింక్ట్రోటమీ ప్రొసీజర్ చేయించుకుందరు. ఫస్ట్ అయితే మీకు 1 week నుంచి ఉంది కాబట్టి ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోండి. హలో హలో సార్, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని ఒక చిన్న టబ్లో గోరువెచ్చ నీళ్ళు వేసుకొని కూర్చోండి మోషన్ పాస్ అయిన తర్వాత. ఓకేనా? ఓకే, రైట్. అలాగే మనకి ఇంకొక కాలర్ కూడా లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, అలాగే మరి ఈ పైల్స్ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా అంటే చాలా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అంటే నైట్ టైంలో కానీ అలాంటి అర్జెంట్ రిక్వైర్డ్ అయినప్పుడు దాన్ని తొందరగా ఎలాగ నయం చేయొచ్చు అంటారు? నయం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎప్పుడు కొందరికి ఈ పెయిన్ అనేది వచ్చేది ఫిషర్లో మాత్రమే. అలా మనకు సివియర్ పెయిన్ వస్తుంది, వాళ్ళు కొంచెం మోషన్ వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. హార్డ్ స్టూల్స్ రావడంతో ఈ ఫిషర్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అని ఉంటాయి.
ఈ అక్యూట్ ఫీచర్లో ఏంటంటే ఇందాక మనం కాలర్ మాట్లాడినట్టు విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళకి సివియర్ పెయిన్ ఉండడము, అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని హై ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల వాళ్ళు నార్మల్ అయిపోతారు. అలా కాకుండా క్రానిక్ ఫీచర్ ఉందనుకోండి, ఆ ఫీచర్ ఏం చేస్తుందంటే ఒక పిట్ లాగా ఫామ్ అయిపోయి ఒక్కొక్కసారి యాప్సెస్ కూడా ఫామ్ అవ్వచ్చు. దాంతోపాటు దానికి చిన్న స్కిన్ ట్యాక్స్ సెంటనైల్ పైల్ అంటాము. అట్లాంటి వాళ్ళకి క్రానిక్ ఫీచర్ ఉన్న వాళ్ళకి మనము లేజర్తో మనం లాటరల్ స్పింక్ట్రోటమీ చేస్తామండి. ఆ ప్రొసీజర్ చేసుకుంటే వాళ్ళకి ఏం కాదు, తగ్గిపోతుంది, సమస్య తగ్గిపోతుంది. అలాగే పైల్స్కి సంబంధించి బ్లడ్తో పాటు అలాగే పస్ డిశ్చార్జ్కి సంబంధించిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, మరి దానివల్ల ప్రమాదం ఏమైనా ఉందంటారా? పస్ డిశ్చార్జ్ వస్తుందంటే గాన మనకి మలద్వారం పక్కన చిన్న హోల్ ఫామ్ అయిపోయి దాని ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాము. ఆ ఓపెనింగ్ నుంచి మనకి పస్ డిశ్చార్జ్ అనేది వస్తుంటుంది. అది దీనికి ఇంటర్నల్ ఓపెనింగ్ పైన పేగులో ఉండడం వల్ల ఆ పేగులో నుంచి మనకి కిందికి రసికలాగా దీంట్లోకి ఎక్స్టర్నల్ ఓపెనింగ్లోకి కారుతూ ఉంటుంది. దీనికి ఏంటంటే ప్రొసీజరు మనం లేజర్ ఫిస్చులెక్టమీ చేయొచ్చు అనమాట. ఏంటంటే ఈ ట్రాక్ మొత్తాన్ని లేజర్ ద్వారా మనము ఎక్సైజ్ చేయొచ్చు అనమాట. ఈ లేజర్తో మనకి ఇంతకుముందు ఓల్డ్ మెథడ్స్లో అయితే కన్నా ఫిష్లాకి మనము మొత్తం పైనుంచి కింది దాకా కోసేసి ఒక 2 నెలలు పట్టేదన్నమాట హీల్ అవ్వడానికి. ఇప్పుడు అలాంటి సమస్య ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మనకు లేజర్ టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే మనము ఆ ట్రాక్ని విత్ ఇన్ 20 మినిట్స్లోనే మనం ఆ ట్రాక్ని మొత్తం మనము కాల్ చేయొచ్చు అనమాట ఈ లేజర్ ద్వారా. దానివల్ల మీకు ఎటువంటి సమస్య ఉండదు. నెక్స్ట్ డేనే మీరు రొటీన్ డైలీ యాక్టివిటీస్కి మీరు వెళ్ళొచ్చు. ఓకే, మనకి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 హలో, నమస్తే రవికుమార్ గారు. నమస్కారం మేడం. మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారో డాక్టర్ గారితో మాట్లాడండి. 1 వీక్ నుండి కొంచెం టైల్స్ తయారైనాయి మేడం. హలో రవికుమార్ గారు, చెప్పండి. టైల్స్ తయారైంది సార్, ఒక 1 వీక్ నుండి. అంటే మీ వాయిస్ క్లియర్గా లేదండి. హలో, రవికుమార్ గారు కొంచెం క్లియర్గా సిగ్నల్ ఉన్న దగ్గరికి వచ్చి మాట్లాడండి. సరే మేడం, వినబడుతుంది సార్. చెప్పండి. 1 వీక్ నుండి టైల్స్ బ్లీడింగ్ పడుతుంది సార్ నాకు. ఓకే ఓకే. అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 1 ఇయర్ ముందు కొంచెం బ్లీడింగ్ అయ్యి ఇట్లా కొంచెం బొబ్బులాగా వచ్చేది. ఓకే. ఇప్పుడు బొబ్బు లేదు కానీ కొంచెం మంట, కొంచెం టైట్ గా మంట విసర్జన అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అవుతుందండి మీకు? కొంచెం 2-3 చుక్కలు ఇట్లా బ్లీడింగ్ పడుతుంది సార్. 2-3 చుక్కలైనా? దాంతోపాటు నొప్పి ఉంటుందండి? కొంచెం నొప్పి ఉంటుంది. ఓకే. మళ్ళీ మనం టాయిలెట్ పోయిన తర్వాత ఒక ఈవినింగ్ దాకా అప్పుడు కొంచెం నొప్పి లైట్ ఉంటుంది. ఓకే అండి, మీరు ఫిషర్తో బాధపడుతున్నారండి. అవి పైల్స్ కాదు, దీనిని ఫిషర్ అంటామండి. నొప్పి రావడము, అలా మోషన్కి వెళ్ళిన తర్వాత ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ ఉండడము, డ్రాప్ బై డ్రాప్ బ్లడ్ పడడము, దీన్ని మనం ఫిషర్ అంటామండి. ఈ ఫిషర్కి మీరు చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న సర్జన్కి ఒకసారి కలిసేసి ఒకసారి చూపించుకోండి. ఒకవేళ మీరు హైదరాబాద్కి రాగలిగితే గాన స్క్రీన్ మీద చూపిస్తున్న మా స్టాప్ వెల్స్కి వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. హలో రవికుమార్ గారు, సార్ ఓకేనండి? అది ఫిషరే అండి, కంగారు పడాల్సిన అవసరం లేదండి. హలో, అలాగే మరి దీనికి సంబంధించి గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే ట్రీట్మెంట్ అంటే ఏంటి? అంటే గ్రేడ్ 4 దీనికి సంబంధించి ఎలా ఉండొచ్చు అంటారు? గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే పైల్ మాస్ బయటికి వచ్చేసి మాన్యువల్ రిడక్షన్ పేషెంటే బయటికి వచ్చిన వాటిని లోపలికి పుష్ చేసుకుంటే దాన్ని గ్రేడ్ 3 అంటాము. అది లోపలికి వెళ్తుంది. గ్రేడ్ 4లో మనం పుష్ చేసుకున్న లోపలికి వెళ్ళదండి, అలాగే బయట ఉండిపోతుంది. దాన్ని గ్రేడ్ 4 అంటాము. ఆర్ ప్రొలాప్స్డ్ ఆర్ థ్రాంబోజ్డ్ పైల్ అంటాము. వీటికి ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఎందుకంటే బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ ఎక్కువ ఉండడంతో ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రొలాప్స్డ్ థ్రాంబోజ్ పైల్లో మాత్రం గ్రేడ్ 4లో మనకు సివియర్ పెయిన్ కూడా ఉంటుందన్నమాట. దీనిలో ఖచ్చితంగా లేజర్ ద్వారా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే మరి పైల్స్కి సంబంధించి కొలన్వాస్ అనే పరికరం కూడా కెనడా నుంచి తీసుకొచ్చారు. మరి దీనివల్ల యూజెస్ ఏంటి? అంటే నార్మల్గా చాలా రోజుల నుంచి మలబద్ధకం ఉండడం, కాన్స్టిపేషన్ 5 రోజులు 6 రోజులు అలాగే ఉండడం, మోషన్కి వెళ్ళడానికి బాధపడడం, అలాంటి పేషెంట్స్కి మా స్టాప్ పైల్స్ క్లినిక్లో కొలాన్ వాష్ అనేది కూడా అవైలబిలిటీ ఉందండి. కొలాన్ వాష్ ద్వారా మనం ఎంటైర్ పెద్ద పేగును మొత్తం క్లీన్ చేసేసి ఏదైతే గడ్డలుగా మనకి ఇప్పుడు హార్డ్గా స్టూల్స్ ఫామ్ అవుతుందనో ఆ మొత్తాన్ని మనము కొలాన్ వాష్ ద్వారా క్లీన్ చేయొచ్చండి. ఓకే, దీనికి సంబంధించి ప్రత్యేకంగా అంటే యోగా ఆసనాలు ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే అరికట్టవచ్చు అంటారా? యోగా ఆసనాల కంటే ఫిజికల్ యాక్టివిటీ కొంచెం చేస్తుంటే బెటర్ అండి. సెడేటరీ లైఫ్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనము
ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హై ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల మనము వీటిని అరికట్టవచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే నాగేంద్ర గారు. హాయ్, నమస్తే అండి. నాగేంద్ర మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. హాయ్, నాగేంద్ర గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. పైల్స్ ఉన్నాయండి, నాకు కొత్త బయటకు వస్తున్నాయండి మాసంకి వెళ్ళినప్పుడు అండి. బయటికి వచ్చి లోపలికి వెళ్తున్నాయండి? వెళ్తున్నాయి సార్. బ్లీడింగ్ అవుతుందండి మీకు? లేదు సార్. బ్లీడింగ్ అవుతుందండి? లేదు సార్. లేదండి, జస్ట్ లోపలికి వచ్చి బయటికి వెళ్తున్నాయి. బయటికి వచ్చి లోపలికి వెళ్తున్నాయండి, అంతేనా? అవును సార్. ఓకే ఓకే అండి. అది గ్రేడ్ 2 హిమోరాయిడ్స్ ఉన్నాయండి మీకు. అవంతకవే లోపలికి వెళ్తున్నాయి కాబట్టి మీకు గ్రేడ్ 2 హిమోరాయిడ్స్ ఉన్నాయి. కొంచెం హై ఫైబర్ డైట్ తీసుకోండి. లీఫీ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, హోల్ వీట్, అట్లాగే బ్రౌన్ రైస్ తినడం మొదలు పెట్టండి. మీరు దానికి ఎక్కువ గ్రేడ్ 3లోకి వెళ్లకుండా మీరు దాన్ని అరికట్టొచ్చండి. అలాగే అలాగే సార్. ఓకే ఓకే అండి. మరి ఈ పైల్స్కి సంబంధించి ఇది సాధారణ వ్యాధేనా లేకుంటే ఫ్యూచర్లో ఫర్దర్గా ఇంకా సీరియస్ అయ్యే కండిషన్స్ ఏమైనా ఉంటాయా? సాధారణ సమస్యేనండి. ఇది ఎవరికైనా రావచ్చు. లో ఫైబర్ డైట్ తీసుకున్న వాళ్ళకి మనము ఎక్కువ చూస్తాము. ఇది కూడా ఎక్కువ కూర్చొని పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి, ఎక్కువ స్టాండింగ్లో ఉండే కండక్టర్స్కి, అట్లాంటి వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్. డ్రైవింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ కూర్చొని డ్రైవింగ్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ పైల్స్ ఉంటుందండి. ఓకే, మరి అలాగే మీరు మొత్తానికి ఫుడ్ హ్యాబిట్ అన్నీ చేంజెస్ చేసుకోవాలి, మసాలా ఎక్కువ యాడ్ చేయకూడదు అనేసి చెప్తున్నారు. అంటే సీజన్స్ని బట్టి కూడా ఈ వ్యాధి ఏమైనా వచ్చే అవకాశం అలా ఏముండదండి. చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టే, మన ఫుడ్ తీసుకునే దాంట్లో 30% ఆఫ్ ద ఫైబర్ ఉంటే సరిపోతుంది. మీరు కొందరు ఎక్కువ చికెన్ తినడం వల్ల, ఎక్కువ మటన్ తినడం వల్ల మలబద్ధకం వచ్చేసి ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. ఓకే, అంటే దీనికి మెయిన్గా డ్రై ఫ్రూట్స్, అంటే పర్టికులర్గా ఈ ఫుడ్ తింటే తొందరగా నయం అవుతుంది అంటే మనం ఇదంతా మేము సర్జరీ అయిన తర్వాత కూడా మేము లాక్సేటివ్స్ ఇస్తుంటాం, స్టూల్ సాఫ్ట్నర్స్ అంటాం. వాటిని ఇచ్చేసి స్టూల్ సాఫ్ట్గా వచ్చి హార్డ్గా ఫామ్ కాకుండా, స్టూల్ సాఫ్ట్గా ఫామ్ అయిపోయి ఈజీగా వచ్చేటట్టు, మలబద్ధకం లేకుండా ఉండడానికి మేము లాక్సేటివ్స్ కూడా ఇస్తుంటాం. కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అనురాధ గారు. నమస్కారం. మీరు ఎలాంటి సమస్యతో మాట్లాడండి. చెప్పండి అనురాధ గారు. హలో డాక్టర్ గారు, ఇది మన లేజర్ ట్రీట్మెంట్. బేసిక్ మనకి వాంటెడ్ టు అండర్స్టాండ్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే మీ వాయిస్ కట్ అవుతుందండి. హలో అనురాధ గారు, వినపడుతుందండి? ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్పండి. సర్జరీ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లేకపోతే అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఏంటి కనుక్కుందామని చేశానండి. లేదండి, లేజర్ ట్రీట్మెంట్ ద్వారానండి. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత అంటున్నారా మీరు? అవునండి, లేజర్ ట్రీట్మెంట్. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత అయితే మీకు అసలు ఏమాత్రం కాంప్లికేషన్స్ అంటూ ఏముండవండి. నెక్స్ట్ మీకు బ్లీడింగ్ ఉండదు, నెక్స్ట్ మీకు పెయిన్ ఉండదు. మీరు రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, మీరు నార్మల్ డైట్ తీసుకోవచ్చు. ఫస్ట్ కొన్ని రోజులు మీరు కొంచెం సాఫ్ట్ డైట్, హై ఫైబర్ డైట్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ మీరు రొటీన్గా ఒక 1 వీక్ తర్వాత మొత్తం కంప్లీట్గా హీల్ అయిపోతుంది ఈ లేజర్ ద్వారా. కంప్లీట్గా హీల్ అయిన తర్వాత మీరు నార్మల్ ఎలా అయితే తింటారో అలా తినొచ్చండి. దాంట్లో ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. నార్మల్ ఫుడ్లో మీరు మినిమం 30% ఆఫ్ ఫైబర్ డైట్ తీసుకుంటే కనుక మీకు ఎటువంటి సమస్య రాదండి. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ సార్. మన ఇప్పుడు అంటే జనరల్గా లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంలో దాని తర్వాత ఇమీడియట్ గా వస్తుంది కదా, మరి లేజర్ సజెస్ట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే మా కజిన్ ఒక ఆవిడ ఉన్నారు. అంటే ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ తర్వాత ఏమవుతుందంటే యూట్రస్ బాగా పెరిగిపోయి రక్తం మీద ప్రెషర్ పడడం వల్ల వీనస్ కంజెషన్ వచ్చేసి కింద మీకు మనకు ఈ వీనస్ ఎంగ్లార్జ్మెంట్ కూడా మనకి కింద బాటమ్ దగ్గర వచ్చేస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ పైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆఫ్టర్ సిజేరియన్ డెలివరీ తర్వాత అవి నార్మల్గా గ్రేడ్ 1 నార్మల్లీ దే విల్ కమ్ అండ్ గో, అంటే బయటకు వచ్చి లోపలికి వెళ్తూ ఉంటాయి. ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఎటువంటి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదండి, మెడికల్ ట్రీట్మెంట్తో సరిపోతుందండి అది. ఓకే అండి, థ్యాంక్ యూ.
ఓకే. మరి అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నారు అంటే ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చేంజెస్ చేసుకోవాలంటారు. అలాగే మనకు కొంతమంది కాలర్స్ కూడా కలిసి ఉండకపోవచ్చు అంటారు. సో వాళ్ళ కోసం మరి ఇవి అంటే దీన్ని ఎలా అరికట్టవచ్చు? అంటే సింపుల్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉందంటారా? దాని గురించి ఒకసారి వ్యూయర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంట్లో ఆల్రెడీ చెప్పినట్టు పైల్స్లో 4 గ్రేడ్లు ఉంటాయండి. గ్రేడ్ 1 అంటే మీకు జస్ట్ ఊరికే రక్తం రావడం మాత్రమే. గ్రేడ్ 2 అంటే పైల్స్ మాస్ బయటికి వచ్చేసి అదంతగా అది లోపలికి వెళ్ళడం. గ్రేడ్ 3 వచ్చేసి పైల్ మాస్ బయటకు వచ్చేసి మనం కొంచెం ప్రెషర్ అప్లై చేయడం వల్ల లోపలికి వెళ్ళడం. గ్రేడ్ 4 వచ్చేసి పైల్ మాస్ బయటకు వచ్చిన తర్వాత అది ఇంకా లోపలికి వెళ్ళదంటే అలాగే బయట ఉండిపోతుంది అనమాట. దాన్ని గ్రేడ్ 4 అంటాం. ఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మనకి మినిమల్ బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి మనం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం దీన్ని చేయొచ్చండి. గ్రేడ్ 1 గ్రేడ్ 2కి మా దగ్గర ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ అని ఉందండి. స్టాప్ పైల్స్లో జస్ట్ బేస్ ఆఫ్ ద పైల్ దగ్గర మేము ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ చేస్తామండి. ఆ ట్రీట్మెంట్ డే కేర్ ప్రొసీజరేనండి. అది మనము ఈజీగా ఒక 15 మినిట్స్లో అయిపోయే ప్రొసీజర్ అండి. ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వచ్చేసరికి బ్లీడింగ్ ఎక్కువ ఉండడం వల్ల పైల్ మాస్ బయటకు వచ్చి వెళ్ళిపోవడము, ఎక్కువ సివియర్ బ్లీడింగ్ ఉండడం వల్ల ఖచ్చితంగా మనం దీనికి సర్జరీ చేయించుకోవాలండి. ఆ పైల్ మాస్ మనము లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక ఆల్రెడీ మీకు చెప్పినట్టు కన్వెన్షనల్కి లేజర్కి యూజెస్, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు ఆ నెక్స్ట్ డేనే మీరు మీ రొటీన్ డైలీ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చండి. అలాగే పైల్స్ వచ్చిన వారు కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటారు. మీరు చెప్పినట్టుగా లేజర్ ట్రీట్మెంట్ అయితే బెటర్ అంటున్నారు. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? దానికైతే ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి, దీనికైతే ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి? ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ వల్ల మనము ఏంటంటే ఆ పైల్ మాస్ని కట్ చేసేస్తాం అనమాట. కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఆప్గా బ్లీడింగ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత పేషెంట్ ఒక 1 వీక్ పాటు నడవలేడు కూడా, చాలా పెయిన్తో సఫర్ అవుతాడు అనమాట. చాలా సివియర్ పెయిన్తో సఫర్ అవుతాడు. అదే లేజర్ అనుకోండి జస్ట్ వాకిన్ అనమాట. జస్ట్ అలా 11 o'clock వచ్చేసి 4 o'clockకి అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 1 day, ఓన్లీ 1 dayలో మొత్తం మీకు మంచి క్యూర్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు డైలీ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు. నో పెయిన్ ఉండదు, కటింగ్ ఉండదు, సూచరు వేయము. మొత్తం ఈ లేజర్ బీమ్తోనే మనము ఆ వెజల్స్ని కోయాగులేట్ చేస్తాము. ఆ వెజల్స్ని కరిగించడం వల్ల మీకు ఎటువంటి బ్లీడింగ్ అనేది కూడా పోస్ట్ ఆప్గా మనకు ఉండదు లేజర్ ద్వారా. ఓకే. అంటే ఈ పైల్స్కి ఫస్ట్ మనం అంటే బ్లడ్ వచ్చినప్పుడే దాన్ని పైల్స్ అని గుర్తుపెట్టుకోవాలా, లేకపోతే ఎలాగంటే తొందరగా దీని గురించి ఎలా తెలుసుకోవాలి? తొందరగా తెలుసుకోవడం అంటే నార్మల్గా పేషెంట్ నార్మల్గా ఎవరికైనా సరే మోషన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఎక్కువ బ్లీడింగ్ రావడము దాన్ని గమనించుకొని మనము దాన్ని అలా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 అలా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఎంత అర్లీగా గుర్తించుకొని అంత అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి మంచిదండి. దీనికి పైల్స్కి మాత్రం మనకు మెయిన్గా వచ్చే సిమ్టమ్ బ్లీడింగ్, దాని తర్వాత ఫిషర్కి వచ్చే మెయిన్ వచ్చేసి పెయిన్ ఎక్కువ ఉండడము మోషన్కి వెళ్ళిన తర్వాత. ఫిష్లకు మాత్రం పస్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఫైనల్గా మరి పైల్స్కి సంబంధించి అంటే ఏం చెప్తారు? అంటే ఏ ట్రీట్మెంట్ బెటర్, తొందరగా ఏది నయం చేయొచ్చు? అంటే ఆపరేషన్ ఆర్ లేజర్ ట్రీట్మెంట్? ఇప్పుడు 100% లేజర్ ట్రీట్మెంటే అండి. 99.9% క్యూర్ రేట్ అనేది ఉంటుంది మీకు లేజర్తో. చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు పెయిన్ అనేది ఉండదు, బ్లీడింగ్ అనేది కూడా ఉండదు. మనకి పోస్ట్ ఆప్గా నార్మల్ సర్జరీ చేసినప్పుడు నెక్స్ట్ బ్లీడింగ్ అవుతుంది, మనకు కంగారు ఉంటుంది. కానీ మన లేజర్ తీసుకోవడం వల్ల అలాంటి కంగారు కూడా మీకు అవసరం లేదండి. ఎందుకంటే లేజర్ ఆ బ్లడ్ వెజల్స్ని డైరెక్ట్గా కోయాగులేట్ చేసేస్తాం కాబట్టి అవన్నీ కరిగిపోతాయి కాబట్టి మనకు అటువంటి సమస్య ఉండదు. దాని తర్వాత పెయిన్ అనేది ఉండదు. నో కటింగ్, నో సీజర్స్ ఆర్ యూజ్డ్, నో నైఫ్ ఈజ్ యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్. ఓకే. థ్యాంక్ యూ అండి. ఎవరికైతే కాల్స్ కలవని వాళ్ళు, అలాగే కాల్స్ కట్ అయిన వాళ్ళు, ఇంకా మీ హెల్త్ పరంగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అంటే పైల్స్ని ఎలా అరికట్టవచ్చు, దీనికి సింపుల్ ట్రీట్మెంట్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారు కదా, ఇది వాటి హెల్త్ లైఫ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.